షెట్కర్ నాకు అర్థం కాదు కానీ ఈ దేశంలో చాలా పెద్ద పెద్ద మీడియాలు ఇక పేర్ల ఛానల్ ఆ ఛానల్ యొక్క ఆ మీడియాల యొక్క ఆ శాటిలైట్ ఛానల్ యొక్క పేర్లు కూడా ప్రస్తావించకుండా చెప్తాను. మీ అందరికి తెలిసిందే. ఇక అది ఏతో మొదలవుతుంది, ఎంతో మొదలవుతుంది, ఇవి చాలా ఉన్నాయి, బీతో మొదలయ్యేటివి ఉన్నాయి. ఈ దేశంలో ఇంత పెద్ద ఛానళ్ళు ఉన్నాయి కదా, ఒక్క ఛానల్ కూడా ఇంతవరకు బీజేపీని గట్టిగా క్వశ్చన్ చేస్తూ ఒక వార్త రాయదు. ఎందుకు రాయదు చెప్పండి. ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి అనే కాదు, లేకపోతే ఇప్పుడు ప్రత్యేకంగా నరవణే గారు రాసిన బుక్ గురించి కాదు, ఇక ఆర్మీ వాళ్ళు, చైనా ఆర్మీ వాళ్ళు ఇండియా బార్డర్లో చొరబడిన దాని గురించే కాదు. స్పెషల్గా ఈ 15 ఏళ్ల నుంచి వెళ్ళి తీసుకోండి వెనక్కిపోయి, ఎప్పుడు కూడా ఎందుకు నేషనల్ మీడియా నరేంద్ర మోదీ గారిని ప్రశ్నించదు? మీరు ఎక్కడైనా ప్రశ్నించినట్టుంటే ఒక ఆర్టికల్ ఏదైనా ఉంటే ఒకసారి చూపెట్టండి. ఎక్కడైనా కూడా ఫ్రంట్ పేజీలో కాకుండా అట్లీస్ట్ లాస్ట్ 9th 10th పేజీలో అయినా సరే సింగిల్ న్యూస్. ఇక్కడ ఫస్ట్ పిఎం ఈజ్ కాంప్రమైజ్డ్ అని రాశారు కదా. నో, యాక్చువల్లీ మీడియా ఈజ్ కాంప్రమైజ్డ్. ఫస్ట్ మీడియా కాంప్రమైజ్ అవుతుంది, వాళ్ళని కాంప్రమైజ్ చేస్తున్నారు అంతే. ఇంకా ఏ నేషనల్ న్యూస్లో కూడా రాదు. ఎందుకు ఎంత కాంప్రమైజ్ చేసి ఉండాలి?